వరుస ఎన్కౌంటర్లతో సహచరులను కోల్పోతూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మావోయిస్టులు ప్రతిచర్యగా బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్పై మరోసారి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి 2 పోలీస్ క్యాంప్పై మావోయిస్టులు దాడి చేశారు. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు భారీగా కొనసాగాయి. రాకెట్ లాంచర్లతో మావోయిస్టులు క్యాంపులపై దాడి చేశారు. 2 రోజుల వ్యవధిలోనే మరోసారి దాడి చేశారు. ఈ దాడుల వెనుక కేంద్ర కమిటీ అగ్రనాయకుడు హిడ్మా ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఛత్తీస్గఢ్ లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్ పై కాల్పులతో విరుచుకుపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి పోలీస్ సిఆర్పిఎఫ్ సంబంధించిన పోలీస్ క్యాంపు 2 పై అయితే దాదాపుగా 3 రోజుల వ్యవధిలోనే 2 సార్లు కూడా మావోయిస్టులు అటాక్ చేశారు. ఫస్ట్ సారి అటాక్ చేసినప్పుడు 2 రోజుల కింద అటాక్ చేసినప్పుడు దాదాపుగా 3 సిఆర్పిఎఫ్ జవాన్లకు కూడా బుల్లెట్ తీవ్ర గాయాలైన పరిస్థితి కాబట్టి వాళ్ళని స్థానికంగా ఉన్న బీజాపూర్ హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ అందించారు. అయితే ఈ రోజు అర్ధరాత్రి పూట కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఒక్కసారిగా మెరుపు దాడి చేసినటువంటి దృశ్యం మనం విజువల్ చూడొచ్చు. ఒకసారిగా మావోయిస్టులు వందలాది సాయుధులు వచ్చి ఒక్కసారిగా దాడి చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే సిఆర్పిఎఫ్ క్యాంప్ అప్పటికే దాదాపుగా 2 నుంచి 3 వేల మంది బలగాలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎదురు కాల్పులు చేసినట్టు పరిస్థితి కాబట్టి అయితే ఈ కాల్పులు అయితే తిప్పికొట్టినట్టు దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే దాదాపుగా ఈ కాల్పులు మొత్తం కూడా మావోయిస్టు అగ్రనాయకుడు హిడ్మా నేతృత్వంలోనే ఈ దాడి జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఏదేమైనా కూడా ఒక పక్క పిఎల్జే వారోత్సవాలు జరుగుతున్నాయి. నేటితో పిఎల్జే వారోత్సవాలు ముగింపు ఇవాళతో ఉన్నది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి క్యాంపులు ఏదైతే ఉన్నాయో సిఆర్పిఎఫ్ సంబంధించిన నూతనంగా ఏర్పాటు చేసినట్టు ఈ క్యాంపును టార్గెట్ చేస్తూ పలు 3 రోజుల వ్యవధిలోనే 2 సార్లు కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొన్న జరిగినటువంటి అటాక్ దాదాపుగా సాయంత్రం 6 గంటల సమయంలో జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ నిన్న జరిగినటువంటి అటాక్ కూడా 9 గంటల నుంచి దాదాపుగా ఒక 5-6 గంటల సేపు కూడా అటాక్ చేశారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే భారీ ఎత్తున కూడా రాకెట్ లాంచర్లు కూడా ఉపయోగించారు. అయితే ఒక ట్రాప్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మావోయిస్టు 300 మంది వచ్చి ఆ క్యాంప్ పై దాడి జరుగుతుందో దాడి చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ దాడి చేసేటప్పుడు 300 మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దాడి తర్వాత ఏదైతే బలగాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అటాక్ చేయాలని చెప్పేసి కూడా మావోయిస్ట్ ఒక ట్రాప్ వేసినట్టుగా పోలీసులు భావించి ఎవరు కూడా ఆ క్యాంప్ నుంచి అయితే బయటకు వెళ్ళని పరిస్థితి మనం చూసి ఇప్పటి వరకు కూడా ఆ పరిధిలో దాడి జరిగి దాదాపుగా 5-6 గంటలు గడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఎవరు కూడా క్యాంపు నుంచి సిఆర్పిఎఫ్ బలగాలు ఎవరు కూడా బయటికి పోలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మావోయిస్టులు కడుబందిగా, ఎందుకంటే ముందుగా ఆ క్యాంప్ పై దాడి చేస్తారు. దాడి చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బయటికి మావోయిస్ట్ ఆ ప్రాంతాలు ఉన్నారు కాబట్టి అటాక్ చేయడానికి బయట నుంచి తెప్పేయడం కానీ లేకపోతే ఇక్కడ క్యాంప్ లో ఉన్నటువంటి మావోయిస్టు బయటికి పోయే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా అటాక్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఆ ప్రాంతాల్లో కొమ్మింగ్ కానీ అంటే అదేవిధంగా ఆ క్యాంప్ లో ఉన్నటువంటి ఏదైతే బలగాలు ఉన్నాయో ఆ బలగాలు కూడా బయటకు పోయే పరిస్థితి కాబట్టి క్యాంపుల్లో ఉండి మాత్రమే వాళ్ళు ఆ దాడిని ఎదుర్కొన్నారు కానీ బయటకి ఎట్టి పరిస్థితుల్లో పోలేదు. ఎందుకంటే పై అధికారుల ఆదేశాల మేరకే పూర్తి స్థాయిలో కూడా ఆ క్యాంపుల్లో ఉండి భద్రతగా వాళ్ళు ఉన్నట్టు పరిస్థితి కాబట్టి మావోయిస్టులు భారీ ప్లాన్ వేశారు, భారీ స్కెచ్ గీశారని చెప్పేసి కూడా సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బలగాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆ ట్రాప్ నుంచి కనుక బయటికి పోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై అటాక్ మరింత జరిగేది. ఎందుకంటే మావోయిస్టు దాదాపుగా ఆ క్యాంపు పై దాడి జరిగిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. దాదాపుగా 200 నుంచి 300 మంది పూర్తి స్థాయిలో కూడా సాయుధ బలగాలు మొత్తం మావోయిస్టులకు సంబంధించిన భారీ ఎత్తున వెపన్స్ తో పాటు రాకెట్ లాంచర్లతో పాటు అక్కడ మాటు వేశారని చెప్పేసి కూడా సిఆర్పిఎఫ్ సంబంధించిన బలగాలు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే కేంద్ర బలగాలను టార్గెట్ చేస్తూ ఒక పక్క మావోయిస్టుల అణచివేత కోసం ఎక్కడైతే క్యాంపులు నిర్వహిస్తున్నారో ఆ క్యాంపులు పూర్తి స్థాయిలో కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ గిరిజనులతో పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా ఉద్యమాలు చేపిస్తున్న పరిస్థితి కాబట్టి అయితే పిఎల్జే వారోత్సవం జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఎవరైతే కేంద్ర బలగాలను టార్గెట్ చేస్తూ క్యాంపులపై దాడి చేస్తున్నారో వాళ్ళని ట్రాప్ చేసి బయటికి రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి అయితే దాన్ని విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క క్యాంపుపై దాడి చేయడం అనేది చాలా డేరు. ఎందుకంటే మావోయిస్టులు 300 మంది ఉంటూ వీళ్ళు దాదాపుగా 2 నుంచి 3 వేల మంది క్యాంపులో ఉన్న నేపథ్యంలో వాళ్ళు వచ్చి ఒక్కసారిగా సిఆర్పిఎఫ్ క్యాంపుపై కేంద్ర బలగాలపై దాడి చేసిన పరిస్థితి కాబట్టి ఎందుకంటే వాళ్ళు చాకచక్యంగా అక్కడి నుంచి దాడి ఎదుర్కొన్నారు కదా ఎట్టి పరిస్థితుల్లో క్యాంపు నుంచి బయటకు రాలేదు. ఆ ప్రాంతానికి అదనపు బలగాలు కూడా వేరే క్యాంపు నుంచి కూడా ఎవరు కూడా రానియని పరిస్థితి కనపడుతుంది. ఏదైనా
ఏదైనా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. కానీ మళ్ళీ దాడి చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆ బలగాలు ఏదైతే ఉందో వాళ్ళకి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా క్యాంపులను అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ 2-3 రోజులు క్యాంపు నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదని చెప్పేసి కూడా పై అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ ఒక ట్రాప్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా బలగాలను బయటికి రప్పించిన తర్వాత ఒక్కసారిగా అక్కడ మందు పాత్రలు ఇవన్నీ కూడా అమర్చే అవకాశం ఉంటుంది కాబట్టి బ్లాస్టింగ్ చేయడం, అంతేకాదు వాళ్ళపై దాడులు చేసినట్టు ప్లాన్ కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా నిఘా వర్గాలు చెప్పడంతో కూడా వాళ్ళు ఆ క్యాంపు నుంచి ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఏదైనప్పటికీ ఆ PLJ వారోత్సవాలు నేటితో ముగించనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్ని పోలీస్ స్టేషన్లో కానీ అన్ని CRPF కేంద్ర బలగాలు ఎక్కడైతే క్యాంపులు ఉన్నాయో క్యాంపులో మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలి. చివరి రోజు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రతీకార చర్యగా అటాక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఉనికిని చాటుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా అధికారులకు సంబంధించి కానీ CRPF బలగాలకు సంబంధించి కానీ పోలీసులు కానీ ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో సంతల వైపు కానీ ఎక్కడ మార్కెట్ లో కూడా ఆ సింగిల్ ఎక్కడ తిరగొద్దని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఉన్నతాధికారులు కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినట్టు పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఏమైనా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నెలకొన్నది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుని తుడి చేస్తామని చెప్పేసి కూడా కేంద్రం ఇప్పటికే చెప్పినట్టు పరిస్థితి. కాకపోతే 2026 కల్లా పూర్తి స్థాయి కూడా మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు ఏవైతున్నాయో ఏ రాష్ట్రాల్లోనైనా ఆ రాష్ట్రాలు ఎక్కడ కూడా మావోయిస్ట్ ఉనికి లేకుండా చేస్తామని చెప్పి సవాలు విసిరిన నేపథ్యంలో మావోయిస్టు కూడా అదేవిధంగా దాన్ని స్వీకరించినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా పోలీసులపై అటాక్ చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కోవర్ట్ ఆపరేషన్లు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే మావోయిస్టుల ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇస్తున్నారో పూర్తి స్థాయిలో వాళ్ళని కూడా అర్థం చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ వారోత్సవాల నేపథ్యంలో దాదాపుగా 10ల సంఖ్యలో కూడా మావోయిస్టు కోవర్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అర్థం చేసినట్టు పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయి కూడా టెన్షన్ వాతావరణం అయితే ఆ మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో ఉన్నట్టు పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. అక్కడ ఉన్నట్టు గిరిజనులు కూడా భయం గుప్పితో జీవనం కొనసాగిస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ ఏదైనా కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎవరికి సపోర్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మావోయిస్టులు చేస్తే పోలీసులు ఊరుకోరు, పోలీసులు చేస్తే మావోయిస్టులు ఊరుకోరు. పూర్తి స్థాయిలో కూడా ఒక భయం గుప్పితో అక్కడ గిరిజనులు ఉన్నారు. ఏదేమైనా కూడా ఒక చివరి అంతిమ యుద్ధమనే చెప్పుకోవచ్చు ఈ మావోయిస్టు కేంద్ర బలకాలని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.